శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఇక్కడ నిలబై ఉన్నావు. ఈ భూప్రపంచములో దశావతారాలను కూడా ఇక్కడ మాకు చూపించావు కదా. మత్స్యకూర్మ వరాహస్య నారసింహో వామన. మత్స్య అవతారము, కూర్మావతారం, నారసింహావతారం, ఈ విధంగా మత్స్యకూర్మ వరాహ అవతారము, ఈ విధంగా అనేక అవతారాలు ఈ యొక్క భూమిపైన మాకు దర్శనమిచ్చావు కదా. ఈ భూమి మీద మేము జన్మించడమే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం కదా తండ్రి. ఈ భూమిలో నీ నామజపం చేయడానికి అవకాశం కల్పించినటువంటి తండ్రి, నీవు నాకు ఒక్కసారైనా దర్శనమివ్వా. ఈ జీవితం నీ కొరకే ఈ యొక్క జన్మ వచ్చింది అనేది కూడా మేము చెప్తున్నాను కదా. ఒక్క విషయం చెప్పగలను, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అణువణువున నీ యొక్క నామజపం తప్ప మరి ఏదీ లేదు కదా. నీ యొక్క నామజపం చేయనిది ఆహారం కూడా నీ ముట్టను కదా తండ్రి. కృష్ణ, ఒక్కసారి నాకు దర్శనమిస్తే ఎంత బాగుంటుంది. చూడు నాయనా, కేరళలో దైవభూమిగా చెప్పబడిన చోట నువ్వు పద్మనాభుడుగా జనించావు. శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా, కేరళలో విఠలేశ్వరుడుగా, తిరుపతిలో శ్రీనివాసుడుగా, వెంకటేశ్వర స్వామిగా, అహోబిలం యాదగిరిగుట్టలో నరసింహస్వామిగాను, సింహాచలంలో అప్పన్నగాను, పూరిలో జగన్నాథుడుగాను, అయోధ్యలో శ్రీరాముడుగా, మరి ద్వారకాలో శ్రీకృష్ణ అవతారంగాను, మరి బృందావనంలో ఆడుకున్నావు కదా శ్రీకృష్ణ అవతారంలో, గురువాయూరులో, ఉడిపిలో కూడా శ్రీకృష్ణ అవతారం చూపించావు కదా. ఈ భారత భూమిలో మేము జన్మించడం ఎంత పూర్వజన్మ సుకృతం. నిన్ను చూడడానికి 2 కండ్లు కూడా సరిపోదు కదా తండ్రి. భారతదేశంలో ఆధ్యాత్మిక భూమి వెలసినట్టు ఈ భారత భూమిలో నేను జన్మించడం ఎంత పుణ్యం చేసుకున్నానో తండ్రి. ఈ యొక్క 108 దివ్య దేశాల్లో అనేకమైనటువంటి విష్ణు రూపాలను నీవు దర్శనమిచ్చావు కదా. నేను అణువణువున కూడా నీ యొక్క నామ జపం లేనిదే నేను నిద్రపోవట్లేదు కదా. ఒక్కసారి నాకు దర్శనమివ్వవా. నీ యొక్క అవతారం, ఎన్నో అవతారాలు చూశాను, కానీ భౌతికంగా చూశాను, కానీ ఆధ్యాత్మికంగా కనీసం కలలోనైనా దర్శనం ఈ తండ్రి. కలలో ఇచ్చినట్టయితే నాకు అంతకంటే ఇంకేమి కావాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.